హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పటి వరకు మనము చాలా ఎకనామిక్ టర్మినాలజీస్ అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో, ఇప్పటిదాకా మనం ఏమేం చెప్పుకున్నాము? ఇప్పటిదాకా మనం అసలు జీడీపీ అంటే ఏంటో చెప్పుకున్నాము. జీడీపీలో ఉన్న ఇష్యూస్ ఏంటిది అదేంటో మనం డిస్కస్ చేసాము. తర్వాత మనము బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అయితుందో మనం చెప్పుకున్నాము. ఓకేనా? అలానే మనము ఇంతకుముందు క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో మనం చెప్పుకున్నామండి. ఓకేనా? సో, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే అండి, మీరు కనుక మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్‌లోకి ఎళ్లారనుకోండి, దానిలో ఎకనామీ, జాగ్రఫీ అని మేము నీట్‌గా సార్ట్ ఔట్ చేసి పెట్టాం. సో, మీరు ఎకనామిక్ ప్లేలిస్ట్ గనుక ఓపెన్ చేసినట్టయితే, ఈ ముందు ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూసారా అండి, వీటన్నిటి కూడా మీరు అక్కడ చూడొచ్చన్నట్టు బేసికల్లీ. సో, అవి చూసి ఈ వీడియో చూసారనుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బేసికల్లీ. ఎందుకంటే ఎకనామీలో ఏంటంటే అన్నీ ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయండి బేసికల్లీ. సో, ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ ఎళ్ళినప్పుడు మీరు అలా ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో వచ్చినప్పుడు మీకది బాగా అర్థమవుతుంది. సో, ఓకేనా అండి. సో, ఈ 3 మనం డిస్కస్ చేసాం కాబట్టి, ఇప్పుడు ఈ 3కి లింక్ అయ్యి ఉన్నవి ఇవి నెక్స్ట్ మనం ఇప్పుడు కమింగ్ క్లాసెస్‌లో మనం ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఓకేనా. సో, ఈ రోజు క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అండి, ఫస్ట్ టాపిక్ ఈస్ పొటెన్షియల్ జీడీపీ. పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దామండి. ఈ పొటెన్షియల్ జీడీపీ అనే టాపిక్ మీరు నమ్మరు, ఇది ఈవెన్ మెయిన్స్‌లో అడిగారండి మనకి. నాట్ ఈవెన్ ప్రిలిమ్స్. మెయిన్స్‌లో ఒక క్వెషన్‌గా ఈ పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటనేది అడిగారండి మనకి బేసికల్లీ. సో, అంత ఇంపార్టెంట్ అన్నట్టు ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేది. ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ ఇయర్ ఎప్పుడైనా గానీ మన ప్రిలిమ్స్‌లో గానీ, మెయిన్స్‌లో గానీ మనకి ర్యాండమ్‌గా అడగొచ్చన్నట్టు బేసికల్లీ. సో, ఎకనామిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు గట్టిగా గుర్తుంటే, ఆ క్షణం అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. ఓకేనా. సో, పొటెన్షియల్ జీడీపీ అనేది మనకి ఈవెన్ మెయిన్స్‌లో కూడా అడిగారన్నమాట బేసికల్లీ. రీసెంట్‌గా అడిగారండి. 1, 2, 3 ఇయర్స్ బ్యాకే అడిగారన్నమాట బేసికల్లీ. ఎప్పుడో 1990s గురించి కూడా నేను చెప్పట్లేదు. చాలా రీసెంట్‌గానే అడిగారన్నమాట. సో, ఫస్ట్ ఈ పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటో చూద్దామండి. పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటంటే అండి, ఫస్ట్ మనం దీని యొక్క డెఫినిషన్ అనేది చూద్దాం. పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ది ఇట్ ఈస్ ది రియల్ వాల్యూ ఆఫ్ ఇట్ ఈస్ ది రియల్ వాల్యూ ఆఫ్ goods and services. It is the real value of goods and services that can be produced. It is the real value of goods and services that can be produced when a country when a country's when a country's factors of production when a country's factors of production are fully employed అంటండి. సో, పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటి? నార్మల్‌గా ప్రతి కంట్రీకి అంటూ దాని ఒక జీడీపీ అనేది ఉంటుందండి. ఇప్పుడు మన ఇండియాకంటూ ఒక జీడీపీ ఉంది. 2023లో జీడీపీ ఎంత? 2024లో జీడీపీ ఎంత? ఇదనేది ప్రతి కంట్రీకి ఉంటుంది మామూలుగా. కానీ పొటెన్షియల్ జీడీపీ అంటే అది కాదంట. పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటి? పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటంటే, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ వెన్ ఎ కంట్రీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ఫుల్లీ ఎంప్లాయిడ్. సో, ఒక దేశం యొక్క ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గనుక మనం ఫుల్‌గా యుటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, అలా ఫుల్‌గా యుటిలైజ్ చేసుకున్నప్పుడు వచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి చూసారా? దాని యొక్క రియల్ వాల్యూ మొత్తం కలిపితే వచ్చిందే మనకి పొటెన్షియల్ జీడీపీ అంటండి. సో, ఇప్పుడు మనం ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ముందు క్లాస్‌లో నేను మీకు ఏం చెప్పాను? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో నేను ముందు క్లాస్‌లో మీకు చెప్పానండి. అవునా? సో, ముందు క్లాస్‌లో మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో డీటెయిల్‌గా చెప్పుకున్నాం. సో, ఈ వీడియో చూసేవాళ్ళు గనక ఆ వీడియో చూడకపోతే మీరు ఒకసారి ప్లేలిస్ట్‌లోకెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో, మనకి 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమున్నాయండి మనకి? ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, క్యాపిటల్, అలానే మనకి ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారండి. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌ని గనక మనము ఫుల్‌గా యుటిలైజ్ చేసుకుంటే, ఫుల్‌గా ఎంప్లాయిడ్ అంటే అండి ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవడం. ఫుల్‌గా యుటిలైజ్ చేసుకుంటే అప్పుడు మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీస్ ఉంటాయి చూసారా? దాని యొక్క మార్కెట్ వాల్యూని మనం చూస్తే దాన్ని మనం పొటెన్షియల్ జీడీపీ అంటామంటండి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు మన ఇండియన్ జీడీపీ ఉందండి. ఓకే. ఇది కొంత ఉంది. కానీ పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటి తెలుసా? పొటెన్షియల్ జీడీపీ అంటే ఏంటంటే ఒక ఐడియల్, ఒక ఒక గోల్ లాంటిదన్నట్టు. అంటే ఏంటిది? మనం ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గనుక మనం ఫుల్‌గా యుటిలైజ్ చేసుకున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేస్తామో, దాన్ని మొత్తం గనుక మనం కాలిక్యులేట్ చేసామనుకోండి, దాన్ని మనం పొటెన్షియల్ జీడీపీ అంటామంట. అంటే ఏంటిది? అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇండియాలో లేబర్ ఉన్నారు. ఎంతమంది పని చేస్తున్నారు? కొంతమంది మాత్రమే పని చేస్తారు. మిగతా అందరూ కూడా అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారు. సో, ఇండియాలో ఉన్న అందరు లేబర్ గనక, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కనుక ఈ లేబర్‌గా మనకి గనక వర్క్ చేసినట్టయితే, ఓకేనా? అదొక పాయింట్ గుర్తుండి. అలాగే మన ఇండియాలో ఉన్న మన ప్రతి ఒక్క ల్యాండ్‌ని గనక మనం యుటిలైజ్ చేసుకున్నట్టయితే, అలానే ఇండియాలో ఉన్న అవైలబుల్‌గా ఉన్న మొత్తం క్యాపిటల్ అమౌంట్ మొత్తం,
ఇండియాలో అవైలబుల్గా ఉన్న మొత్తం అన్ని మెషిన్స్ని, అంత మనీని, అన్నిటిని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే, అలానే ఇండియాలో మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా బిజినెస్ పెట్టినట్టయితే, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌గా మనము ఫుల్‌గా, ఫుల్‌గా అంటే 100% యూటిలైజ్ చేసుకున్నప్పుడు, 100% యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనం చాలా అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కదండీ! దాని మొత్తాన్ని గనుక మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చే జీడీపీ ఉంటది చూసారా? దాన్ని మనము పొటెన్షియల్ జీడీపీ అంటామంటండి. దాన్ని మనము పొటెన్షియల్ జీడీపీ అంటామన్నట్టు. సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదండి. ఇప్పుడు మీరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ డేలో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కెపాసిటీ బట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ ఆఫ్ స్టడీ మీరు చేయగలిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బాడీ, మీ యొక్క బ్రెయిన్ పరంగా మీరు ఒక 10 అవర్స్ చదవగలిగారనుకోండి. దాన్ని మనం ఏమంటాం? మీ యొక్క పొటెన్షియల్. అది మీ యొక్క సత్తా. అది మీ యొక్క పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 అవర్స్, 9 అవర్స్ మాత్రమే చదువుతున్నారనుకోండి. దీన్ని మనం ఏమంటాము? యాక్చువల్ జీడీపీ అంటాం అన్నట్టు బేసికల్లీ. సో, మీ యొక్క పొటెన్షియల్ ఎంత? 10 గంటలు. కానీ మీరు 8, 9 గంటలు చదువుతున్నారనుకోండి. ఇది మీ యాక్చువల్. బట్ ఇది మీ పొటెన్షియల్. మీకెలాగైతే ఇది అప్లై అవుతుందో, అలాగే ఒక దేశానికి కూడా ఇది అప్లై అవుతుందండి. సో, మన ఇండియా యొక్క జీడీపీ ఎంతైనా ఉండొచ్చు. కానీ మన ఇండియా యొక్క పొటెన్షియల్ ఎంత? చాలా ఉంది. ఇప్పుడు మన ఇండియాలో అగ్రికల్చర్ చేస్తామండి. బిజినెస్ చేస్తారు. బట్ ఇండియాలో ఉన్న ల్యాండ్ మొత్తం మనం యుటిలైజ్ చేసుకుంటున్నామా? లేదు. ఇప్పటికి కూడా కొన్ని వేల లక్షల ఎకరాలు కూడా మనం ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవట్లేదు. అలానే లేబర్ కూడా అండి. పని చేయడానికి ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి వర్క్ అనేది లేక వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు. సో, మనం వాళ్ళని కూడా మనం ఫీల్డ్ యుటిలైజ్ చేయలేకపోతున్నాం. ఇండియాలో బ్యాంక్స్ దగ్గర కొన్ని లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఉందండి బేసికల్లీ. ఆ మనీని మనం యుటిలైజ్ చేసుకోవట్లేదు. అండ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. ఇండియాలో కూడా ఇంకా ఎన్నో బిజినెస్, ఇంకా ఎన్నో ఇండస్ట్రీ మనం పెట్టొచ్చు. కానీ పెట్టట్లేదు. సో, ఈ నాలుగిటిని కూడా మనం ఫుల్‌గా యుటిలైజ్ చేయట్లేదు కాబట్టే ఇప్పుడున్న మన జీడీపీ ఉంది చూసారా అండి? దాన్ని మనం ఏమంటాము? యాక్చువల్ జీడీపీ అంటాం. కానీ ఈ నాలుగిటిని గనక మనం 100% యుటిలైజ్ చేసుకుంటే అండి, ఈ నాలుగిటిని గనక మనము 100% యుటిలైజ్ చేసుకుంటే వచ్చే జీడీపీని ఏమంటాం మనము? దాన్ని పొటెన్షియల్ జీడీపీ అంటామండి. సో, దీని ప్రకారం మనం ఏం చెప్పాలి? దీని ప్రకారం ఏం చెప్పాలంటే, మన యొక్క యాక్చువల్ జీడీపీ అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పొటెన్షియల్ జీడీపీ ఉంటుందండి. అంతే కదా! ఇది మన యొక్క ఐడియల్ కండిషన్స్. మన ఇండియాలో ఉన్న ల్యాండ్‌ని, లేబర్‌ని అందరిని మనం ఫుల్‌గా యుటిలైజ్ చేసుకున్నామనుకోండి. ఆ వచ్చే జీడీపీని మనం పొటెన్షియల్ జీడీపీ అంటాం. కానీ మనం ఎప్పుడు కూడా ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోం కాబట్టి ఇప్పుడున్న జీడీపీని మనం ఏమంటామండి? మనము యాక్చువల్ జీడీపీ అంటాం. సో, ఈ పొటెన్షియల్ జీడీపీ అనే టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మీకైతే అర్థమైంది కదా! సో, డెఫినిషన్ ప్రకారం మనం ఏం చెప్పాలి? ఏం చెప్తాము? ఒక కంట్రీ గనక వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్‌ని ఫుల్‌గా యుటిలైజ్ చేసుకున్నట్టయితే, ఆ వచ్చే ఒక గూడ్స్ అండ్ సర్వీస్ మనం ప్రొడ్యూస్ చేస్తారు కదండీ! దాన్ని మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చే జీడీపీ ఏంటిది మనకి? దాన్ని మనం పొటెన్షియల్ జీడీపీ అంటామండి. దాన్ని మనము పొటెన్షియల్ జీడీపీ అంటామన్నట్టు బేసికల్లీ. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా అండి? దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఒక సింగపూర్, ఒక జపాన్. అంతే కదండీ! సింగపూర్ ఎంత ఉంటుంది? చాలా చిన్నదసలు. సింగపూరు చాలా చిన్నది. జపాన్ కూడా చాలా చిన్నది. వెన్ యూ కంపేర్ విత్ యూఎస్, ఇండియా, రష్యా, చైనాతో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్నవి. కానీ వీళ్ళేం చేస్తున్నారండి వీళ్ళు? వాళ్ళ దగ్గరున్న ల్యాండ్‌ని ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్‌ని ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు చిన్న దేశాలైనా కూడా, అంటే ఏరియా పరంగా వాళ్ళు చిన్న దేశాలైనా కూడా వాళ్ళొక డెవలప్డ్ కంట్రీస్‌తో వాళ్ళు కంపీట్ చేస్తున్నారండి. వాళ్ళొక డెవలప్డ్ కంట్రీస్‌తో వాళ్ళు కంపీట్ చేస్తున్నారు బేసికల్లీ. అంటే ఏంటిది? వీళ్ళు యాక్చువల్ జీడీపీ కాదు. వీళ్ళు పొటెన్షియల్ జీడీపీకి రీచ్ అయ్యారన్నట్టు బేసికల్లీ. సో, ఒక జపాన్ పొటెన్షియల్ జీడీపీకి రీచ్ అయింది కాబట్టి అది ఇప్పుడు ఒక డెవలప్డ్ కంట్రీ అయిందండి. ఎలా డెవలప్డ్ కంట్రీ అయ్యారు? ఎలా అయ్యారంటే ఈ నాలుగిటిని యూజ్ చేసుకున్నారు. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్. ఈ నాలుగిటిని వాళ్ళు ఎఫెక్టివ్‌గా 100% యుటిలైజ్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు చిన్న దేశాలైనా కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా అయ్యారండి బేసికల్లీ. సో, ఓకేనా? సో, ఇది యాక్చువల్ జీడీపీ. ఇది పొటెన్షియల్ జీడీపీ. ఇందాక మీకు చెప్పినట్టు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇదే అండి. ఇది మనం ఇప్పుడు ఎంతైతే కష్టపడుతున్నాం, ఎంతైతే మనం కష్టపడగలం. అదే మనకి యాక్చువల్ జీడీపీ అండ్ పొటెన్షియల్ జీడీపీ. ఓకేనా? సో, ఇది మనకి పొటెన్షియల్ జీడీపీ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోలో ఏం చూద్దామంటే అండి, గ్రీన్ జీడీపీ అంటే ఏంటో మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామండి? ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏం చూడబోతున్నాం మన క్లాస్‌లో? గ్రీన్ జీడీపీ అంటే ఏంటో చూడబోతున్నామండి. గ్రీన్ జీడీపీ అంటే ఏంటో మనం చూడబోతున్నాం. ఓకే. సో, గ్రీన్ జీడీపీ అనే టర్మినాలజీ కూడా మనకి ఎప్పుడైతే మనకి ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ ఇష్యూ, ఎప్పుడైతే మన ఈ ప్రపంచంలో మనకి గ్లోబల్ వార్మింగ్ జరిగినప్పుడు, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల అండి మనకి ఈ గ్రీన్ జీడీపీ అనే టర్మినాలజీ అనేది బాగా ఫోకస్‌లోకి వచ్చిందండి. సో, ఈ గ్రీన్ జీడీపీ అనేది మొత్తం ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుందన్నట్టు. సో, ప్రపంచం అంతా ఇలా మాట్లాడుకుంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే ప్రిలిమ్స్‌లో గాని, నెక్స్ట్ వచ్చే మెయిన్స్‌లో గాని మనకి గ్రీన్ జీడీపీ అంటే ఏంటో కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుందండి. గ్రీన్ జీడీపీ అంటే ఏంటో కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుందన్నట్టు. సో, గ్రీన్ జీడీపీ అంటే ఏంటంటే అండి, గ్రీన్ జీడీపీ అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే
గ్రీన్ జీడిపి ఈక్వల్ టు జీడిపి మైనస్ లాస్ ఆఫ్ అసెట్స్ అంటారంట అండి. సో గ్రీన్ జీడిపి అంటే ఏంటిది? మామూలు మన జీడిపి మనం క్యాలిక్యులేట్ చేసి దానిలో ఏం మైనస్ చేయమంటున్నారు? మనం ఏమైతే అసెట్స్ని కోల్పోయామో ఆ అసెట్స్ని మనం మైనస్ చేస్తే వచ్చే వాల్యూని మనం గ్రీన్ జీడిపి అనమంటారండి. సో అసెట్స్ అంటే ఏంటిది? అసెట్స్ అంటే ఏమంటున్నారంటే మనం ఇక్కడ గ్రీన్ జీడిపి అంటున్నారండి. సో గ్రీన్ అంటున్నారు. సో గ్రీన్ అంటే ఏంటిది? మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎన్విరాన్మెంట్ సంబంధించింది అర్థం చేసుకోవాలి గ్రీన్ అని ఉన్నప్పుడు. గ్రీన్ జీడిపి అంటే మనం ఎన్విరాన్మెంట్ సంబంధించిందండి. సో ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రకారం ఎన్విరాన్మెంట్ అసెట్స్ ఏమవుతాయి మనకి? ఎన్విరాన్మెంట్ అసెట్స్ ఏమవుతాయండి మనకి? ఫారెస్ట్, మన అడవులు ఉన్నాయి కదా, అవి మనకి ఎన్విరాన్మెంట్ అసెట్స్. అలాగే మనకి వాటర్ రిసోర్సెస్, మన ఇండియాలో ఉన్న రివర్స్ కానీ, లేక్స్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, అవి కూడా మనకి ఎన్విరాన్మెంట్ అసెట్స్. అలానే ఫాసిల్ ఫ్యూయల్స్, మన భూభాగంలో ఉన్న మన కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకి దేశం యొక్క ఎన్విరాన్మెంట్ అసెట్స్ అండి. మనకి ఇవన్నీ కూడా మన దేశం యొక్క ఎన్విరాన్మెంట్ అసెట్స్. సో గ్రీన్ జీడిపి ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేస్తున్నారు, ఎంత ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు, ఎంత మీరు ఎన్విరాన్మెంట్ అసెట్స్ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే కనుక మీరు జీడిపి క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అది క్యాలిక్యులేట్ చేయండి. జీడిపి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత గ్రీన్ జీడిపి కూడా క్యాలిక్యులేట్ చేయండి. అలా మీరు గ్రీన్ జీడిపి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు అప్పుడు మీకు అసలు మీరు ఎంత, ఒక కంట్రీ, ఒక దేశం అనేది ఎంత ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఎంత ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తుందని తెలుసుకోగలుగుతారని చెప్తున్నారండి బేసికల్లీ. ఓకేనా? సో దీని ప్రకారం మనం గ్రీన్ జీడిపి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? గ్రీన్ జీడిపి అంటే నార్మల్ మన జీడిపి మన దగ్గర ఉంది. ఆ జీడిపి మైనస్ ఏం చేస్తాం తెలుసా అండి? ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2024లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మనము చాలా కోల్ మైనింగ్ చేసాము, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మైనింగ్ చేసాం. ఇలా మనం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న అడవులు, చుట్టుపక్కల ఉన్న నీళ్లు, చుట్టుపక్కల ఉన్న ఎయిర్, ఇదంతా కూడా నాశనం అయిపోతుంది కదండి. ఆ నాశనం అయిపోయిన దానికి మనం ఒక మానిటరీ వాల్యూ తగిలిచ్చి, దాన్ని కూడా మనం యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కోల్ మైనింగ్ జరిగింది అనుకుందాం. ఆ కోల్ మైనింగ్ జరగడానికి ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ కనుక వాటర్ యూస్ చేశారనుకోండి, మనం వాటర్ మొత్తం యూటిలైజ్ చేసుకున్నట్టే కదా. సో ఆ యూటిలైజ్ చేసుకున్న వాటర్ వాల్యూ ఎంత? అలానే మనం ఒక మైనింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ మనం కొట్టేసామనుకోండి, ఆ ఫారెస్ట్ యొక్క మానిటరీ వాల్యూ ఎంత? ఓకేనా? సో ఇలాగ మనము అన్నిటిని కూడా మనం దీనిలో అకౌంట్ చేసుకుంటామండి. ఇలా మనము అన్నిటిని కూడా మనము అకౌంట్ చేసుకుంటాం అన్నట్టు బేసికల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మైనింగ్ జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ అయి ఉంటుందండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ అయి ఉంటుంది. ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్న పీపుల్ చనిపోవడము, వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడము, వాళ్ళ హెల్త్ డిటీరియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. దానికయ్యే ఖర్చు ఎంత? ఆ ఎయిర్ని పొల్యూట్ చేసాము, అలా పొల్యూట్ చేసిన వల్ల మనం ఎంత మనీ లాస్ అయిపోతున్నాం, ఈ అనారోగ్య సమస్యలకి, మెడిసిన్స్కి, దానికి ఎంత వాడబోతున్నాం. సో ఇలాగా మనం ఏదైతే మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్నాం చూసారా అండి, ఆ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేసేదంతా కూడా మనం దీంట్లో కలుపుకున్నప్పుడు, ఆ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ మొత్తం కూడా కలుపుకున్నప్పుడు దాన్ని మనం మైనస్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఉంటుంది చూసారా, దాన్ని మనము గ్రీన్ జీడిపి అంటామంట అండి. దాన్ని మనము గ్రీన్ జీడిపి అంటామంట. సో దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుంది? అసలు ఒక కంట్రీ ఎంత ఎన్విరాన్మెంట్ మంచిగా ఉందో తెలుస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సౌదీ అరేబియా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సౌదీ అరేబియా ఎగ్జాంపుల్ తీసుకుందాము. అలాగే మనం భూటాన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం గ్రీన్ జీడిపి చూద్దాం రెండు కంట్రీస్కి. ఇదేంటిది? సౌదీ అరేబియా. ఇటుపక్క ఏంటిది మనకి? భూటాన్ ఉందండి. ముందు మనము రెండింటి యొక్క జీడిపి చూద్దాం. సౌదీ అరేబియా జీడిపి చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకు? సౌదీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చాలా అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది. భూటాన్లో అలాంటి రిసోర్సెస్ ఏం లేవు కాబట్టి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, కోల్ లాంటిది ఏం లేదు కాబట్టి వాళ్ళ జీడిపి చాలా తక్కువ ఉంటుందండి. సో మనం ఏమనుకుంటాము, ఇది సూపర్ కంట్రీ, ఇది నార్మల్ కంట్రీ అనుకుంటాం. కానీ నిజంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ జీడిపి క్యాలిక్యులేట్ చేసామనుకోండి, గ్రీన్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? సౌదీ అరేబియాలో వాళ్ళ ఎకానమీలో 80, 90, 70% మొత్తం కూడా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ అవుతారండి. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డిప్లీట్ అయిపోవడం వల్ల, దానివల్ల వచ్చే పొల్యూషన్, దానివల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు ఏమైపోద్ది? అప్పుడు వాళ్ళ గ్రీన్ జీడిపి వాల్యూ ఎంత చూసారా, అది చాలా చాలా తక్కువ అయిపోతుందండి. అదే మనం ఒక భూటాన్ యొక్క మనం గ్రీన్ జీడిపి చూసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువగా ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ ఏం చేయట్లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఎకానమీ అంటే వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళకి డిస్ట్రక్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో
సో ఇక్కడ ఎకనామిక్ డిస్ట్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మైనస్ చేయడం వల్ల గ్రీన్ జీడిపి తగ్గిపోతుంది. భూటాన్లో ఎకనామిక్ డిస్ట్రిక్షన్ చాలా తక్కువ ఉంది, సో అప్పుడు గ్రీన్ జీడిపి ఎక్కువ ఉంటుంది. సో జీడిపి పరంగా చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఆహా సౌదీ సూపర్, భూటాన్ నార్మల్ అనిపిస్తుంది. కానీ గ్రీన్ జీడిపి చూసినప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా, సౌదీ ఇంత ఖర్చు పెడుతున్నా కూడా ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా డిస్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు. కానీ భూటాన్ వాళ్ళ జీడిపి తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ తక్కువ చేయడం వల్ల వాళ్ళ గ్రీన్ జీడిపి ఎక్కువ ఉంటుంది బేసిక్గా. అంటే ఏంటిది, ఎన్విరాన్మెంట్ పరంగా ఎవరు ఎక్కువ డిస్ట్రక్షన్ చేస్తున్నారండి, సౌదీ వాళ్ళు ఎక్కువ డిస్ట్రక్షన్ చేస్తున్నారు, భూటాన్ వాళ్ళు తక్కువ డిస్ట్రక్షన్ చేస్తున్నారు. సో గ్రీన్ జీడిపి ఎక్కువ ఉందనుకోండి, గ్రీన్ జీడిపి ఎక్కువ ఉంటే ఆ దేశము ఎన్విరాన్మెంట్ పరంగా బాగున్నట్టు. గ్రీన్ జీడిపి తక్కువ ఉందనుకోండి, ఆ దేశం ఎన్విరాన్మెంట్ పరంగా చాలా డిస్ట్రక్షన్ చేస్తున్నట్టు అండి బేసికల్లీ. ఓకేనా? సో ఇవన్నీ అండి మనకి బేసికల్లీ. సో ఇవన్నీ మనకి గ్రీన్ జీడిపి అనే కాన్సెప్ట్ మన బేసికల్. సో బేసికల్లీ నేను మీకు అర్థం అవ్వడం కోసము జీడిపి మైనస్ ఇదంతా చెప్పాను. కానీ మన ఇండియాకి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే గ్రీన్ జీడిపి ద్వారా మనము మన దేశ సంపదని, మన ఎన్విరాన్మెంటల్ అసెట్స్ని మనం ఎంత డ్యామేజ్ చేసుకుంటున్నాము, ఎన్విరాన్మెంట్ ఎంత లాస్ అయిపోతుంది మనకి, ఓకేనా, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటామండి మనం. సో గ్రీన్ జీడిపి ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఆ దేశము ఎంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకుంటామండి గ్రీన్ జీడిపిలో. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇప్పుడు గ్రీన్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి, అదొక ఐడియల్, ఎంతవరకు మనం అచీవ్ చేయగలం. గ్రీన్ జీడిపి అంటే ఏంటిది, గ్రీన్ జీడిపిలో మనము ఆ దేశ సంపదలో మన ఎన్విరాన్మెంట్ ఎంత డిస్ట్రక్షన్ చేసుకుంటాం, ఎంత మనం పొల్యూషన్ క్రియేట్ చేసాము, ఎంత వాటర్ పొల్యూషన్ క్రియేట్ చేసాము, ఎంత మనం ఫాజిల్ ఫ్యూల్స్ని బర్న్ చేసాము, ఆ కంట్రీ వల్ల ఎంత గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, ఎంత క్లైమేట్ చేంజ్ జరుగుతుందో కూడా వాటిని కూడా మనం కన్సిడర్ చేసి పెట్టుకుంటామండి. దాన్నే మనం గ్రీన్ జీడిపి అంటామండి. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ కూడా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా డీటెయిల్గా అర్థమైనట్టయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి అ మోటివేషన్ ఫర్ అస్ టు డూ మోర్ వీడియోస్. ఓకేనా అండి? ఓకే, సో హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ అండి. జై హింద్.